ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్కు మేము ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎలక్షన్స్ జరపాలని ఇందులో ఛాంబర్కి సంబంధించిన 4 సెక్టార్ల సంబంధించిన వ్యక్తులము, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ అందరం కలిసి ఈ నెలాఖరికి పదవీ కాలం ముగుస్తున్నందున ఎలక్షన్స్ జరపాలని మేము అందరము మెమోరండం ఇస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఇచ్చున్నారు. ఈరోజు కూడా మేము ఒక 50-60 మంది కలిపి ఈరోజు ఇస్తున్నాము. ముఖ్యంగా ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలంటే దానికి ఒక మా బైలాలో ఒక రూల్ ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిపితే కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ తీసుకుంటే తీసుకోవాలి. అసలు ఎక్స్టెన్షన్ చేసే లేనే లేదు బైలాలో. ఎక్స్టెన్షన్ చేయడానికి ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే దానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఒక 24-25 రోజుల ముందు మీటింగ్ పెట్టి మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుందామో వద్దా అని అందరు డిసిషన్ తీసుకొని చేయాలి. అలా కాకుండా లాస్ట్ జరిగిన ఈసీ మీటింగ్లో మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని ప్రకటించడం, దాన్ని సి కళ్యాణ్ గారు, అశోక్ కుమార్ గారు, మోహన్ గౌడ్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్ రామారావు గారు, రామదాస్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్లు అపోజ్ చేసినారు మీటింగ్లో కూడా. ఇది పద్ధతి కాదు, అలా చేయొద్దని. ఎవరో ఈసీ మీటింగ్ రాని ఒక వ్యక్తి ఒక లెటర్ పెట్టాడు. ఏమనంటే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయండి. ఆ వ్యక్తి ఈసీ మీటింగ్కే రాలే. ఎక్కడో వైజాగ్ మరి ఈస్ట్ గోదావరి నుంచో పెట్టాడు ఆయన. ఓకే, ఆయనకు పెట్టే అర్హత ఉంది, కానీ వీళ్ళు దాన్ని పరిశీలించాలి, కరెక్ట్గా పరిశీలించాలి కదా. ఇక్కడ ఉన్న మెంబర్స్ ఏమో వద్దన్నా ఆయన ఎవడో లేనతని వ్యక్తి దాన్ని పాటించి పోస్ట్పోన్ చేయాలని డిసైడ్ చేశారని మేము పత్రికలలో చూసాం. మా ఈసీ మెంబర్లు కూడా చెప్పారు. అది 100% మా బైలాగ్ విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరగాలని మేము అందరము సీరియస్గా అడుగుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి చాలా కారణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ చిత్రపూరి కాలనీలో కొంత ల్యాండ్ ఉంది. అది ఎప్పుడో మనకు పుణ్యాత్ముడు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పోరాడి సాధించిన ల్యాండ్. అది గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది. దాంట్లో చాలా ఇండ్లు కట్టారు. చాలా మందికి ఫ్రాడ్ జరిగిందని అందరికీ తెలుసు. కేసులు నడుతున్నాయి. చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ పైన, అనిల్ పైన దాదాపు 10-15 కేసులు నడుస్తున్నాయి. అయినా ఇప్పుడు 4.5 ఎకరాలలో చిత్రపూరి కాలనీలలో చాలామంది కార్మికులకు ఇంక ఇండ్లు రాలే. చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే. నాకే ఒక 15 మంది వచ్చి చెప్పారు, సార్ మేము 33 lakhs కట్టాం, 3 బెడ్రూమ్కి మాకు ఇవ్వలే. ఒక 15 మంది చెప్తున్నారు నాకు. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలే, ప్లాట్ ఇవ్వలే. అట్లా ఒక 15 మంది ఎడుతున్నారు. చాలామంది కార్మికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పుడు దాన్ని 7,000 స్క్వేర్ ఫీట్ లాగా అమ్మాలని ఓపెన్ మార్కెట్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏమనంటే మాకు ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తున్నామని చెప్తున్నారు బయట. అది తప్పు. ప్రభుత్వం ఇప్పుడు కూడా సామాన్యుల కోసమే సపోర్ట్ ఉంటుంది. మీలాంటి కొందరు అంటే డబ్బులు సంపాదించుకునే దళారులకు సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా. దాన్ని మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఆ 4 ఎకరాలు ఇక్కడ ఉండే 24 క్రాఫ్ట్స్ ఉండే కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఆ 7,000 రూపాయలకి సేఫ్టీ అనే ఎవ్వరు కూడా కొనరు. ఇండస్ట్రీలో ఏ కార్మికుడు కొనడు. దాన్ని ఛాంబర్కు లింక్ చేస్తాడు. ఎవరో డబ్బులు కట్టి లాస్ అవుతాడు. ఛాంబర్ బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. ఛాంబర్కి ఏం సంబంధం అసలు? చిత్రపూరి కాలనీ అనేది ఓన్లీ కార్మికులకు సంబంధించిన అది. దానికి ఛాంబర్కి ఏం సంబంధం? దానికోసం ఛాంబర్ను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం ఏంది? ఇది కరెక్ట్ కాదు. చాలా విషయాలలో కొందరు దీని మీద ఇప్పుడు చాలా పెద్ద నిర్మాతలు కూడా కొందరు 4-5 రాజీనామా కూడా చేసారు. త్వరలో అది కూడా ఈరోజు బయటకు వస్తుంది ఎవరనేది. కాబట్టి ఆ రాజీనామా చేసిన ప్రొడ్యూసర్ కూడా నా థ్యాంక్స్. తప్పకుండా అందరం కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ని కాపాడాలి. దానికి మేమందరము వెన్నుదంటుంటాం.
ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలది నా డిమాండ్. అలాగే చిత్రపురి కాలనీలో ఉన్న ల్యాండ్కు ఛాంబర్కు సంబంధం పెట్టద్దు. నమస్తే, థ్యాంక్ యూ.